కోవిడ్ టైంలో ఎంతో మంది ప్రజలు డబ్బు లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు దేశం మొత్తం సహాయం చేసిన ఒకే ఒక్క రియల్ హీరో సోనూ సూద్. దాదాపు 10 కోట్ల రూపాయల వరకు తన సొంత డబ్బుని ప్రజల కోసం ఖర్చు చేసిన సోనూ సూద్ అప్పట్లో ఎంతో మందికి దేవుడిలా కనిపించాడు. అయితే సోనూ సూద్ దేవుడు కాదు, ఒక రాక్షసుడని, ఎంతో మందిని మోసం చేసి వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బుతో కొంత భాగాన్ని ప్రజల కోసం ఖర్చు చేసి సింపతి కొట్టేశాడని చాలా మంది ఇప్పుడు అతన్ని ఆరోపిస్తున్నారు. ఇక ఇంత సడన్ గా ప్రజలు సోనూ సూద్ మీద ఇలాంటి ఆరోపణలు చేయడానికి కారణం 1500 కోట్ల రూపాయల మెగా స్కామ్ తో సోనూ సూద్ కి లింక్ ఉండడమే. అయితే నిజంగానే ఆ 1500 కోట్ల రూపాయల స్కామ్ లో సోనూ సూద్ హస్తం ఉందా? అందుకే తక్కువ టైంలోనే 300 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడా? ఆ డబ్బునే ప్రజలకి పంచాడా? ఈ విషయంగా సోనూ సూద్ బయటపెట్టిన సంచలన విషయాలేంటి? పోలీసులు సోనూ సూద్ ని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారా అనే విషయాల్ని ఈ వీడియోలో